జైల్లోనే అంటూ కోల్కతాలో వైద్యురాలి హత్యాచారం కేసులో సంజయ్ రాయ్కి యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్స్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండం విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేల్చిన సంజయ్ రాయ్కి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. దోషికి 50,000 జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల సెమినార్ రూమ్లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్ సంజయ్ని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై పాశవిక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణదండన విధించాలని ప్రాసిక్యూషన్ అభ్యర్థి సియల్టా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అవిర్భన్ దాస్ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64, సెక్షన్ 66, సెక్షన్ 103(1) కింద దోషికి శిక్షలు విధిస్తున్నట్టు జడ్జి చెప్పారు. 50,000 జరిమానా చెల్లించిన పక్షంలో దోషి మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివాదాల సుడి దాటి అంటూ